హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 14 చూసే ముందు పార్ట్ 13 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ అలా డ్యాన్స్ చేస్తూనే కొంచెం చీకటిగా ఉన్న చోటుకు తీసుకువెళ్ళి నవ్వి కింద పెదాన్ని తన 2 పెదవుల మధ్యలో బంధించి గట్టిగా కొరికి వదిలేశాడు. నవ్య ఒక్కసారిగా బిగుసుకుపోతే వేద్ నవ్యని వెనుకగా తిప్పి వెనుక నుండి హగ్ చేసుకుని తన మెడ వంపులో మొహం దాచుకొని నెమ్మదిగా పాదాలు కదుపుతూ డాన్స్ చేస్తూ ఉన్నాడు. కరెక్ట్గా వేద్ చేయి నవ్య నడుము మీద చీరను దాటి నాభిని చేరుకునే టైంలో అతని కళ్ళకి నయన నడుముని తాకిన తన ఫ్రెండ్ వరుణ్ చేయి కనిపించింది. అది చూసిన వేద్ చేయి ప్రయాణం ఆగిపోయి కనుబొమ్మలు ముడిచిపోగా వరుణ్ చేయి తగిలిన నయన మాత్రం పక్కకు జరిగి ఇబ్బందిగా నిలబడితే వరుణ్ ప్లీజ్ ఇది కూడా కొంచెం ఏమనుకోకు సర్వ్ చేయి అని అడిగాడు. నయనకు ఇబ్బందిగా ఉన్న ముఖానికి లేని నవ్వు తెచ్చిపెట్టుకొని అలాగే సర్వ్ చేస్తూ ఉంటే ఇందాక తన మోచేయి తగిలించిన వాడు ఇప్పుడు కావాలనే తన మునివేళ్లతో నయన నడుమును పట్టుకునేలోపు డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న వేద్ వచ్చి వరుణ్ వేళ్ళు వెనక్కి విరిచేశాడు. నయన భయంగా వేద్ వైపు చూస్తూ ఉంటే వేద్ నయన చెంప పగలగొట్టి నవ్య దగ్గరికి పో అని గట్టిగా అరిచాడు. వేద్కి సామాన్యంగా కోపం రాదు, వస్తే ఎంత దారుణంగా ఉంటుందో తెలిసిన నయన భయపడుతూ చూసుకోకుండా తగిలిందంట బావా, సారీ చెప్పాడు అని వేద్ చేయి పట్టుకుంది. ఎందుకంటే తాగి ఉన్నాడు, ఇంకా ఏమైనా గొడవ అయితే ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని. వేద్ కాల్ చేసే కళ్ళతో నయన వైపు చూస్తూ తన జుట్టు పట్టుకొని వెనక్కి వంచి ఇలాంటి డ్రెస్లు వేసుకోకే అని చెప్పా, ఆహా నా మాట అంటే లెక్కలేదు, ఇక్కడికి కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చి నువ్వు చెప్తే నేను వినేదేంట్రా అని ఎక్స్పోజింగ్ చేస్తూ వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావా అని నయన చెవిలో అడిగి తన జుట్టు మీద ఇంకొంచెం పట్టు పెంచి మరో చేత్తో వరుణ్ వీళ్ళని ఇంకొంచెం గట్టిగా విరిచేస్తే వరుణ్ ఆర్తనాదాలు ఆ పార్టీ మొత్తం వినబడుతూ ఉంటే ఎక్కడి వాళ్ళక్కడ స్టాట్యూల్లా నిలబడిపోయారు. నయన వేద్ మాటలకు వచ్చే కన్నీళ్లను నిలువరించలేక అలానే వదిలేస్తే వేద్ గట్టిగా నవ్య అని అరిచాడు. ఆ అరుపుకి నవ్య భయపడి వెంటనే వేద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వేద్ కోపంగా నయన బుగ్గలు వత్తేసి దీన్ని నా కళ్ళ ముందు నుండి అర్జెంటుగా తీసుకుపో అని అరిచాడు. నవ్య ఏడుస్తున్న నయనను బాధగా చూస్తూ అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయింది. వరుణ్ వేద్తో సారీ రా మామ, అమ్మాయి బాగుందని టచ్ చేశానురా, అయినా వర్క్ చేసే అమ్మాయి కదా, ఫిగర్ బాగుందని ఛాన్స్ దొరుకుతుందేమోనని ట్రై చేశాను, వదిలేయరా అంటే వేద్ సీరియస్గా ఎవడ్రా చెప్పాడు అది వర్క్ చేసే అమ్మాయి అని, అది ఇక్కడ పని చేయడానికి వచ్చిందని, అది నా మరదలరా, అయినా ఒకవేళ నిజంగానే వర్క్ చేయడానికి వచ్చిన ఆడపిల్లలతో అయినా ఇలాగే బిహేవ్ చేసి ఇంతమందిలో తనని ఇబ్బంది పెడతావా అంటూ లాగి వరుణ్ మొహం మీద గట్టిగా పంచ్ చేశాడు. ఆ దెబ్బకి వరుణ్ ముక్కు మూతి పగిలి బ్లడ్ వస్తూ ఉంటే అలానే ఆపకుండా మరో 2 పంచులు గట్టిగా ఇచ్చాడు. వరుణ్ వేద్కి ఎదురు తిరుగుతున్న సమయంలో ఇక ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళిద్దరిని విడదీసి వేద్ని ఒకవైపుకి తీసుకువెళ్తే వరుణ్ని మరోవైపుకి తీసుకువెళ్లారు. అప్పటికే వరుణ్ ముఖమంతా రక్తసిక్తం అయిపోతూ ఉంటే అతని ఫ్రెండ్స్ బ్యాచ్ వరుణ్ మొహాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టారు. వరుణ్ కసిగా వేద్ని చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఉన్న కట్టెని చేతులు తీసుకొని తనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు. వేద్ని తీసుకుపోయిన తన ఫ్రెండ్స్ వేద్తో నీ పార్టీకి పిలిచి నువ్వు ఇలా కొట్టడం తప్పురా, అంత ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అని నచ్చ చెప్తున్నారు. వరుణ్ వేద్ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ కావడంతో వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వరుణ్ వేద్ వైపు నుండి చూపు తిప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవర్రా అది, దానికోసం వీడు ఇంతగా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అని అడిగాడు. గ్యాంగ్లో ఒక ఫ్రెండ్ తను వేద్ మరదలరా, అందుకే నేను చెబుతూనే ఉన్నాను తన జోలికి వెళ్ళొద్దని, కానీ నువ్వే వినలేదు. ఈ వేద్ గాడికి ఆ పిల్లకి ఇద్దరికీ క్షణం పడదు, ఇద్దరు బద్ధ శత్రువుల్లా ఉంటారు, కానీ ఒకరిని ఏమైనా అంటే ఇంకొకరు అస్సలు ఊరుకోరు. వేద్ అయితే ఆ అమ్మాయి వాళ్ళ
అమ్మలాగా లేదా ఒక పసిపాపలాగా కంటికి రెప్పలా కాపాడతాడు. ఆ పిల్లకి చిన్న కష్టం ఉన్నా వీడు తట్టుకోలేడు, కాకపోతే బయటపడడు అంతే. ఆ పిల్లకి కూడా అంతే. వేద్ అంటే చాలా గౌరవం, భయం. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని ఉన్నా వేద్ని తక్కువ చేసి ఎవ్వరి దగ్గర చెప్పదు అని చెప్పాడు. వెంటనే ఇంకో ఫ్రెండ్ అందుకొని, మరి అలాంటి ఫిగర్ని వదిలేసి వేరే అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నారా అని అడిగాడు. దానికి అంతకుముందు మాట్లాడిన ఫ్రెండ్, చెప్పా కదరా వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. పైగా వేద్ గురించి మనకి తెలిసిందేగా, వాడికి అన్హైజీన్గా ఉన్నా అన్హెల్దీగా ఉన్నా అస్సలు ఇష్టం ఉండదు. ఈ పిల్ల క్వైట్ ఆపోజిట్. పైగా తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయంట, అందుకే వీడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడు అని చెప్పాడు. వరుణ్ ఇవన్నీ సైలెంట్గా వింటూ మనసులోనే, ఇంతమందిలో నన్ను కొట్టి అవమానించింది నిన్ను ఊరికే వదలనరా అని కసిగా అనుకున్నాడు. అప్పటికే చాలా సీరియస్గా ఉన్న వేద్ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక చేతిలో ఉన్న డ్రింక్ లైట్గా సిప్ చేస్తూ ఫ్రెండ్స్ మాటలు వింటూ ఉంటే వరుణ్ వేద్ దగ్గరికి వెళ్ళి, సారీ మామా, జస్ట్ డ్రింక్ ఎఫెక్ట్లో నా మైండ్ లాస్ట్ అయింది, రియల్లీ సారీరా. అయినా నా గురించి నీకు తెలియదా, నేను ఎంత డీసెంట్గా ఉంటానో? ఎప్పుడైనా అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేశానా? ఏదో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా మైండ్ డంప్ అయిపోయిందిరా. నీ పార్టీకి వచ్చి నీ చేతిలో తన్నులు తినాలని రాసి ఉందనుకుంటా, అందుకే అలా బిహేవ్ చేసినట్టున్నాను అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాడు. అతను అన్న ఆ లాస్ట్ పదానికి వేద్కి కూడా కొంచెం గిల్టీగా అనిపించింది. ఇంకొకసారి వరుణ్ వేద్తో, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మామా అని అంటూ తన చేతుల్లో ఉన్న వైన్ గ్లాస్ వేద్కి ఆఫర్ చేశాడు. వేద్ తీసుకోకుండా మొహం పక్కకు తిప్పుకోవడంతో, రే సారీ చెప్పాను కదా, ప్లీజ్ తీసుకోరా అని బలవంతంగా వేద్తో ఆ మందు తాగించాడు. అప్పటికే వేద్ ఎక్కువ తాగడం చూసిన నైనా నవ్యతో, బావ ఎక్కువ తాగేస్తున్నాడే, వెళ్ళి ఆపు, వాడికి పడదు, కంట్రోల్లో ఉండలేడు అని చెప్పింది. కానీ అక్కడంతా వేద్ చుట్టూ బ్యాచిలర్స్ ఉండడంతో నవ్యకి ఇబ్బందిగా అనిపించి నయన వైపు చూస్తే తన ఇబ్బంది అర్థం చేసుకున్న నయన వెంటనే రిషికి కాల్ చేసి, ఎక్కడున్నావు అని అడిగింది. రిషి, ఇప్పుడే సర్జరీ ఉంటే అటెండ్ అవుతున్నాను, ఏంటి విషయం అని అడిగాడు. మీ అన్న పీకల దాకా తాగి ఇక్కడే కింద పడేట్టున్నాడు, వచ్చి తీసుకువెళ్తావా అని అడిగితే రిషి తల పట్టుకొని, వాడికి పడదు, అయినా వాడు తాగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, చూస్తూ నిలబడ్డావా అని అన్నాడు. నైన కోపంగా, నీ అన్న పసిపిల్లాడు, నేను చంకను ఎక్కించుకొని నోట్లో పాల పీక పెడతా, మూసుకొని రారా అని తిట్టింది. రిషి వెంటనే, నాకు రావడానికి కుదరదు, నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ సర్జరీ ఉంది, ఒక పని చేయి, ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆపి అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుందని చెప్పు, వాడే వస్తాడు. వాడు డ్రైవ్ చేస్తానంటే, లేదు నేనే డ్రైవ్ చేస్తాను, లేకపోతే అత్త కోప్పడుతుందని ఏదో ఒకటి చెప్పి తీసుకువచ్చాయి అని అన్నాడు. నైనా ఇవన్నీ చెప్పగానే వాడు నా మాట విని నమ్మి వస్తాడంటావా అని డౌట్గా అడిగింది. రిషి, ఒకవేళ వాడు రాను అన్నాడనుకో, నేను వచ్చే వరకు వాడిని తాగనివ్వకుండా చూడు, నేను సర్జరీ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ స్టార్ట్ అవుతాను అని చెప్పాడు. నైనా, ఓకే అయితే ఆ సర్జరీ ఏదో త్వరగా కంప్లీట్ చేసి త్వరగా రారా, ఆ కోపిష్టి మొహమ్మడితో నేను అస్సలు పడలేను అని అంది. రిషి సరేలే అయితే అని కాల్ కట్ చేశాడు. నైనా కూడా సరే అని కాల్ కట్ చేసి ఇటువైపుకు తిరిగేసరికి వరుణ్, వేద్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఎవరి కారు వాళ్ళు తీసుకొని ఒకసారి కార్ రేస్ చేస్తున్నారు. నైనకి ఏం అర్థం కాలేదు, కానీ అర్థమైన మరుక్షణం తన కళ్ళు పెద్దగా మారిపోయాయి. వరుణ్ ఫోర్స్ చేయడంతో వరుణ్ చేతిలో డ్రింక్ తీసుకొని ఇంకొక 2 గ్లాస్ ఫినిష్ చేసి నా వేద్కి, వరుణ్ మామ సరదాగా కార్ రేస్ పెట్టుకుందామా, మనం కాలేజ్ డేస్లో పెట్టుకున్నట్టు అని అడిగాడు. వేద్ ముందు ఒప్పుకోకపోయినా ఒక 10 మినిట్స్ కన్విన్స్ చేసేసరికి తను కూడా ఒప్పుకోవడంతో ఇటు నయన కాల్ ఫినిష్ అయ్యేలోపు వాళ్ళు రేస్కి స్టార్ట్ అయ్యారు. అది అర్థం చేసుకున్న నయన వెంటనే రిషికి, వీడు మళ్ళీ రేస్కి వెళ్తున్నాడు అని ఒక మెసేజ్ పెట్టి ఆ కార్స్ గేట్ దాటేలోగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్కింగ్లో ఉన్న తన స్కూటీ స్టార్ట్ చేసింది. నవ్య, నైనా ఎందుకు అంత కంగారు పడుతుందో అర్థం కాక, ఏమైంది
అని అడుగుతూ ఉంటే అప్పటిదాకా నవ్య సంగతి మర్చిపోయిన నైనా ఏం కాదులే కానీ వెనక ఎక్కు అని అంది. అప్పటికే కారు కొంచెం దూరం దూసుకు వెళ్ళిపోవడంతో వాళ్ళు వెళ్ళే రూట్ అర్థమయ్యి నైనా అలాగే వెళ్తూ నవ్య ఉండడం సేఫ్ కాదు అని నవ్యని క్యాబ్ బుక్ చేయమని పికప్ పాయింట్కి ఒక లొకేషన్ చెప్పింది. నవ్య ఇప్పుడు క్యాబ్ బుక్ చేయడం ఎందుకే? నయన సీరియస్గా చెప్తాను చెయ్యి అనేసరికి నవ్య నయన చెప్పిన లొకేషన్కి క్యాబ్ బుక్ చేసింది. కరెక్ట్గా నయన చెప్పిన లొకేషన్కి వాళ్ళు చేరుకునేసరికి అక్కడ ఆల్రెడీ వాళ్ళు బుక్ చేసిన క్యాబ్ వెయిటింగ్లో ఉండడంతో నయన నవ్య చేతిలో ఒక 2000 పెట్టి ఆ క్యాబ్ అతనితో డ్రైవ్ సేఫ్ అని చెప్పింది. అతను ఓకే మేడం అని అనడంతో కారెక్కు అని నవ్యని కారు ఎక్కించి ఓకే చలో అని వెంటనే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా వేద్ కారు వెనుక స్కూటీ ఉన్న మ్యాక్సిమం స్పీడ్తో ఫాలో చేయడం మొదలుపెట్టింది. అప్పటికే నవ్య కోసం క్యాబ్ బుక్ చేసి జాగ్రత్తగా వెళ్ళు అని తనను క్యాబ్ ఎక్కమని అక్కడి నుంచి వేద్ కార్ని ఫాలో చేస్తూ వెళ్ళిపోయింది నయన. అప్పటికే ఫుల్ డ్రింక్ ఎక్కువైన వేద్ కార్ తూలుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అది అబ్జర్వ్ చేసిన వరుణ్ కావాలనే వేద్ని ఓవర్టేక్ చేస్తూ కమాన్ రమావా అని అరుస్తూ ఇంకా స్పీడ్ పెంచుతున్నాడు. వరుణ్ స్పీడ్ పెంచే కొద్దీ వేద్ గెలవాలనే పంతం పెరుగుతూ ఉంటే అంత మత్తులో కూడా కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అప్పటికే నైన వేద్ కార్ పక్కన వెళుతూ బావా ప్లీజ్ బావా ప్లీజ్ నీ కండిషన్ సరిగా లేదు, కార్ ఇక్కడ ఆపేయి అని అరుస్తూ ఉన్న తన గొంతు గాలిలోనే కలిసిపోయింది. ఫస్ట్ హైవేలో స్టార్ట్ అయిన రేస్ నెమ్మదిగా ఘాట్ రోడ్లోకి టర్న్ అయింది. వీళ్ళు వెళ్తున్న ఘాట్ రోడ్ కావడంతో ఓ యూ షేప్ బ్రిడ్జ్ ఉంది. ఆ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ రోడ్ని ఆనుకొని కేవలం సముద్రం తప్ప చాలా వరకు ల్యాండ్స్కేప్ లేదు. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతే డైరెక్ట్గా సీలో మునిగిపోవడం తప్ప బయటకు రావడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ బయటకు వద్దామన్నా పెద్ద అడవి మార్గం తప్ప నార్మల్ రోడ్ కూడా ఉండదు. ఒక్కసారి అక్కడి నుంచి పడితే ఆ తర్వాత వాళ్ళు ఉంటారో పోతారో కూడా చెప్పడం కష్టం. అలాంటి రోడ్లో రేస్ జరుగుతూ ఉంటే ఎక్కడ ఏమవుతుందోనని భయంగా నైన అరుస్తూ ఉంటే అప్పటికే వాళ్ళు ఓవర్ స్పీడ్లో వెళ్ళడం వరుణ్ వేద్ కార్ని ఓవర్టేక్ చేయబోయి కొంచెం డాష్ ఇవ్వడంతో వేద్ కార్ నేరుగా ఎగిరి సముద్రంలో పడిపోవడం ఒకేసారి జరిగాయి. దగ్గర బ్రిడ్జ్ మీద నుంచి 4 అడుగుల పైకి లేచిన కార్ నదిలోకి పడి 10 అడుగుల దూరంలో విసిరినట్టు పడిపోతే అప్పటి వరకు వేద్నే ఫాలో చేస్తూ ఓవర్ స్పీడ్లో ఉన్న నయన స్కూటీ మీద పట్టు వదిలేయడంతో ఒక్కసారి స్కూటీ కింద పడిపోయి నయనని రోడ్డు మీదకు లాక్కుపోయింది. తన ఒళ్ళంతా గీరుకుపోయి రక్తం కారిపోతూ ఉంది. చేతులు మొత్తం గీక్కుపోయాయి. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. స్తబ్దుగా మారిపోయింది. అసలు నయన ఎక్కడికి వెళ్తుందని అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్న నవ్యకు వేద్ మాత్రమే వాడే కార్ యూనిక్గా ఉండే కలర్ కావడంతో నదిలో దూసుకుపోవడం కనిపించేసరికి డీప్ షాక్తో తన కనుబొమ్మలు పెద్దవయ్యాయి. నయన మెసేజ్ చూసి సర్జరీ క్యాన్సిల్ అయిపోవడంతో వేద్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తున్న రిషికి రోడ్డు మీద నిలబడిన నవ్య కనిపించేసరికి వదిన ఎక్కడుందేంటి అని కారు పక్కకు తీసి వదిన నువ్వేంటి ఇక్కడ అని పిలిచేలోపు నవ్య కన్నీళ్లతో రిషి వైపు చూస్తూ వేద్ అని గట్టిగా అరుస్తూ కిందకి దూకేసింది. రిషికి వదినకి ఏమైంది ఇలా దూకేసిందని ఆ చీకట్లో తను కూడా నవ్య దూకిన ప్లేస్లో దూకేశాడు. అప్పటికే నవ్య దూకిన ఫోర్స్కి అక్కడ లోతు లేకపోవడం వల్ల కింద ఉన్న రాయి నవ్య తలకి బలంగా తగలటంతో నవ్య తలలోంచి రక్తం కారిపోతూ ఉంది. తన వెనకే దూకిన రిషికి కొంచెం దూరం వెతకగానే నీటి అడుగున స్పృహ కోల్పోతున్న నవ్య కనపడిన వెంటనే తనని 2 చేతులతో తీసుకొని పైకి వచ్చాడు. అప్పటికే క్యాబ్ డ్రైవర్ అక్కడే ఉండడంతో అతను రిషికి హెల్ప్ చేశాడు. వేద్ కార్ అలా నదిలోకి దూసుకుపోవడం చూసిన నయన స్తబ్దుగా మారిపోయి ఆ మరు నిమిషమే తను కూడా అదే బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లలోకి దూకేసింది. ఆ రేస్ కూడా వరుణ్ ప్లాన్ కావడంతో ఒక్కరు కూడా అక్కడ ఎవ్వరూ ఆగలేదు. నయనకు దెబ్బలు తగిలిన దాని మీద ఉప్పు నీరు తగిలి
ఒళ్ళంతా మంట పెడుతూ ఉంటే వచ్చే కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ తనకున్న బ్రీతింగ్ ప్రాబ్లమ్ని కూడా పక్కకు వదిలేసి తన మనసులో ధైర్యాన్ని కూడగట్టుకుంటూ వేద్ కోసం వెతకడం మొదలుపెట్టింది. కారుతో సహా నదిలో పడిపోయిన వేద్ అప్పటికే ఫుల్గా మత్తెక్కేయడంతో సోయ లేకుండా స్టీరింగ్ మీద పడిపోయి ఉన్నాడు. కానీ అతనికి తన వాటర్లో పడ్డానని కానీ తన కారు నదిలో మునిగిపోతుందని కానీ అతనికి ఏమాత్రం తెలియదు. రిషి నవ్య ఎందుకలా దూకేసిందో అర్థం కాలేదు. వెంటనే నయనకి వేద్కి ఇద్దరికి ఫోన్ చేశాడు. కానీ ఇద్దరి ఫోన్లు కలవకపోవడంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ నవ్యకి తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. నయన అప్పటికే వేద్ని వెతకడం మొదలుపెట్టి అరగంట అవుతుంది. అతను కారులో ఉంటే పర్వాలేదు, కానీ ఇన్ కేస్ కారులోకి వాటర్ వెళ్ళి వేద్కి ఏమైనా అయ్యిందేమో అనే భయంతో ఇంకా స్పీడ్గా వెతుకుతూ ఉంటే అప్పుడే దూరంగా వేద్ కార్ కనపడింది. అది చూసిన నయన పట్టలేని సంతోషంతో ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే ఆ కార్ గ్లాస్లో నుంచి ఫుల్గా వాటర్ లోపలికి వెళ్ళడం కనిపించింది. అవి చూసిన నయన వాటర్ లెవెల్ చూసేసరికి అది అప్పటికే వేద్ది ముఖాన్ని తడిపేయడంతో అతను తోటకూర కాడలాగా చలనం లేకుండా అలా వాలిపోయాడు. వేద్ని అలా చూసిన నయన గుండె ఒక్క నిమిషం పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం జరగనుంది? ఇప్పుడు వేద్ ఈ ప్రమాదం నుంచి బయటపడతాడా? ఈ ప్రమాదం అతని జీవితాన్ని ప్రమాదంలో పడేయనుందా? నదిలో దూకిన నవ్య పరిస్థితి ఏమవుతుంది? తను వేద్ జీవితం నుండి తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.